సో హాయ్ అందరికీ నమస్తే. సో డిస్కవర్ నగేష్కి వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ సో ఈరోజు ఏంటంటే ఛానల్ నేమ్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. డిస్కవర్ నగేష్ నుంచి డిస్కవర్ బియాండ్ అనే ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఛానల్ రీచ్ అవ్వకపోవడం, అది ఇంకా ఏదో అయ్యి సమ్ రీజన్స్తోనే అయితే ఛానల్ని అయితే నేమ్ అయితే చేంజ్ చేస్తాం. దానికంటే బిఫోర్ ఏంటంటే మనం 2 ప్లేసెస్కి వెళ్దాం. ఒకటి ఘర్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఆ సరౌండింగ్స్లో అపార్ట్మెంట్స్ అవి విజువల్స్ అయితే చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసి HMDI ఈకో పార్క్ అనేది ఇంకా స్టిల్ ఓపెన్ చేయలేదు, బట్ మనం ఏంటంటే మనం ఏరియల్ వ్యూ చూపించడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియోని అట్లా స్టే ట్యూన్ పెట్టండి, విజువల్స్ అయితే చాలా బాగా తీయడానికి ట్రై చేద్దాం. సో స్టే ట్యూన్. సో గైస్ ఇదే హుడా ఈకో పార్క్ అనమాట. సో ఇంకా అయితే ఇనాగ్రేట్ చేయలేదు, సో అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేయకండి ఇప్పుడే, ఎందుకంటే అఫీషియల్ అది ఓపెన్ అయినప్పుడు వెళ్తే బెటర్. ఎందుకంటే గేట్ దగ్గరికి కూడా దానిట్లేదు, అది నో ఎంట్రీ బోర్డు అనేది పెట్టేశారు. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ ఇదేమంటే ORR ఎగ్జిట్ ఉంది కదా, ఆ పక్క నుంచి హిమాయత్ సాగర్కి వెళ్ళే రూట్ ఉంది కదా. సో ఆ రూట్లో కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఈ దీన్ని ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ గౌడమ్మ గుడి ఏదో ఉంటుంది, గౌడమ్మ గుడి అనే ఒక మైసమ్మ గుడి అయితే ఉంటుంది. సో ఆ గుడి పక్కన నుంచి కొంచెం ముందుకెళ్తే ఉంటుంది అనమాట. సో విజువల్ అయితే ఈ పార్క్ అయితే చాలా బాగుంటాయి. రీసెంట్గా ఓపెన్ అయిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మన ఇక్కడ శంకరపల్లి దగ్గర, సో సేమ్ అలానే ఉంది ఇది. సో మేబీ దీనికి కూడా ఎంట్రీ టికెట్ అయితే పెట్టే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి, ఎందుకంటే దీని పక్కన నుంచి వాకింగ్ ట్రావెల్ అనేది చాలా పెద్దగా ఉంది. అండ్ పక్కనే హిమాయత్ సాగర్ చూసుకుంటూ చాలా బాగుంటుంది ఆ సీనరీ అయితే. సో ఇప్పటికీ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇప్పట్లో వెళ్ళే ప్లాన్లు అయితే మానేసుకోండి. అనవసరంగా అక్కడికి వెళ్ళి మళ్ళీ అంత దూరం వెళ్ళి వెనక్కి రావడం కంటే కొన్ని రోజులు మేబీ నాకు తెలిసి ఒక 1 month 1.5 months అయితే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. అండ్ ఇక్కడ పక్కన నుంచి ఆ హిమాయత్ సాగర్ చూస్తుంటే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉండే ఆ వ్యూ, ఆ లొకేషన్ ఏదైతే ఉందో ఆ వాకింగ్ ట్రాక్ చాలా బాగా అనిపించింది. ఆ వాకింగ్ ట్రాక్ అనేది నార్మల్గా లేదు, చాలా పెద్దగా ఉంది. సో గంటల తరబడి ఎవరికైనా కపుల్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ హ్యాంగ్అవుట్ స్పాట్ అనమాట. సో కొంచెం వెయిట్ చేయండి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఓపెన్ అనేది చేస్తారు. పార్క్ నేమ్ వచ్చేసి ఈకో హుడా పార్క్ అనమాట. అక్కడ ఇంకా నా బ్యాక్ సైడ్ చూస్తే మీకు కనిపిస్తుంది ఈకో హుడా అని ఉంటుంది. సో ఇంకా స్టిల్ అయితే ఓపెన్ అవ్వలే, వెళ్ళే ఛాన్స్ ఆ టైం ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకొని వెరీ సూన్ ఇట్ విల్ బీ ఓపెన్. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి అదే మన గర్భీమ్ అని చెప్పాను కదా, అపార్ట్మెంట్స్ వ్యూస్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ పక్కన పార్కింగ్ అయితే చాలా పెద్దగా పెట్టారు. సో ఇంత పెద్దగా పెట్టారు కాబట్టి మేబీ టికెట్ పెట్టే ఛాన్సెస్ అయితే 100% ఉంది. సో ఇది కోకాపేట్ సెస్ దగ్గర ఉన్నాయి అదే మన అపార్ట్మెంట్స్ అనమాట. సో గర్భీమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, అది చాలా బాగా అనిపించింది. దాని పక్కనే ఎందుకంటే ఈ చెరువు ఉంది కదా, చెరువు పక్కన అపార్ట్మెంట్స్ అనేది లేక్ వ్యూ చాలా అదిరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నియోపోలిస్ మూవీ టవర్స్కి ఆ రోడ్ ఏదైతే ఉందో అదనమాట ఇది. సో చాలా బాగుంది. ఇంకా భూమిగా అయితే కన్స్ట్రక్ట్ అయితే జరుగుతుంది. ఇక్కడ విల్లాస్ ఉన్నాయి కానీ మొత్తం నెట్టిగా ఉన్నాయి, దుమ్ము ఉన్నాయి. సో జనాలు ఎలా ఉన్నారో తెలీదు, డబ్బులు పెట్టి ఈ దుమ్ములో నాకు అర్థం కాలేదు. సో మీకేమైనా అర్థమైతే కింద కామెంట్లో చేయండి, ఎలా ఉంటారు ఏంటనేది చూడండి. అది కనిపించేది మూవీ టవర్స్, ఇంకోటి నియోపోలిస్ అనేది ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ ఏమో ఉంది. చూడండి మొత్తం రాళ్ళు రప్పలు అయితే ఉన్నాయి. సో ఇది పక్కన పెడితే మనం ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం. ఇది గ్రీన్ జోన్ కాబట్టి డ్రోన్ అయితే ఫ్లై చేయడం జరిగింది. సో వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏం లేకుండా మాత్రం డ్రోన్ అయితే ఫ్లై చేయకండి, ఎందుకంటే గవర్నమెంట్ ఉన్న ఏరియాస్ అయితే గవర్నమెంట్ రిలేటెడ్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఉంటే మాత్రం కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ పర్మిషన్ డ్రోన్ ఫ్లై చేస్తే మాత్రం వాళ్ళైతే సీజ్ చేసే ఛాన్సెస్ 100% ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీకేందంటే జైలు శిక్ష పడే అవకాశం కూడా 100% ఉంది. వితౌట్ పర్మిషన్ అయితే చాలా కష్టం. సో మనం ఏదో ట్రై చేసామండి మొత్తం, ఇప్పుడిప్పుడే మనం డ్రోన్ కొనుక్కున్నాం జస్ట్ ఫ్లై. ఈడు ఎటు పోయినా నా తోక అనమాట. నాకు వన్స్ సమ్టైమ్స్ వీడు కెమెరామ్యాన్, సమ్టైమ్స్ వీడు ఏంటంటే ప్లేస్ లొకేషన్స్ చెప్పడానికి నాకు ఒక గైడ్ ఉండాలి కదా, వీడే అనమాట. ఇన్ ఫ్యూచర్ ఛానల్ కొంచెం గ్రోత్ అయితే మాత్రం ఇతను నేను అయితే చాలా ముందుకెళ్ళే ఆలోచనలు అయితే చాలా ఉన్నాయి. సో అంతవరకు అయితే మేము ట్రై చేసిన విజువల్స్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్లో చెప్పండి. సో అంతవరకు బాయ్. సో ఫైనల్లీ వీడియో అయితే అవుట్పుట్ అయితే చూసారు, చాలా బాగా వచ్చినాయి, ఏరియల్ వ్యూస్ నచ్చాయి అనుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్గా మనం ఇంకా బెటర్ వ్యూస్, బెటర్ ఛానల్ అదే రీచ్ అవ్వడానికి కావాల్సిన కంటెంట్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఏంటంటే సో డ్రోన్ ఎందుకు అవుట్డోర్కే ప్లాన్ చేస్తున్నా అంటే బికాస్ ఆఫ్ మనకి ఏంటంటే ట్రైనింగ్ లేదు, ఏం లేదు. సో డైరెక్ట్
ఏదంటే క్యాష్ అండ్ క్యారీ లాక జస్ట్ డ్రోన్ కొన్నామా ప్లే చేస్తున్నాం అన్నట్టుంది పరిస్థితి. సో వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ నేమ్ గుర్తుంది కదా, డిస్కవర్ బియాండ్, డిస్కవర్ నగేష్ కాదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా బూస్ట్ అయితే ఇస్తుంది. సో బాయ్.